ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనం. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనెను. దేవుని వాక్యం మనకి దినం తెలియజేస్తుంది. పాపం చేసిన వారిని పాతాళము పట్టుకుంటుందంట. పరిశుద్ధుల కొరకు పరలోకమును, పాపం చేసిన వారికి పాతాళం నియమించబడిందని గ్రంథం తెలియజేస్తుంది మనకి. ఏది మంచి ఏది చెడు అని వివేచించే జ్ఞానం దేవుడు మానవులకే ఇచ్చారు. ఆకాశ పక్షులు కానీ భూ జంతువులకు కానీ ఆ వరం లేదు. కాబట్టి మంచి చెడులను తెలుసుకొని మంచి వైపు మనం నడవాలి, పరిశుద్ధత వైపు నడవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుడు చెప్పిన ఆజ్ఞల వైపు కట్టడల వైపు మనం నడవాలి. ఎందుకంటే పాతాళం మనల్ని పట్టుకున్నప్పుడు మన ఆత్మ యుగయుగాలు కాలిపోతుంది. మన ఆత్మను మనమే కాల్చిన వారుగా ఉంటాం. పాపము త్వరగా పట్టుకుంటుంది, మనల్ని విడిచిపెట్టదు. కాబట్టి మన ఆత్మ సంబంధమై ఉండాలి, కానీ పాప ఊపికి వెళ్ళకూడదు.